ఓ ఓటీటీ వేదికగా చైనాకు చెందిన ఫన్88 అనే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినందుకు సినీ నటులు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్పై న్యాయవాది రామారావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక బాధ్యత మరిచి యువతీ యువకులను తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్, గేమింగ్లను నాటి సీఎం కేసీఆర్ తెలంగాణలో పకడ్బందీగా నిషేధించగా గత 15 నెలలుగా మళ్లీ మొదటికొచ్చిందని రామారావు విమర్శించారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. నేను ఒక కంప్లైంట్ రూపంలో నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్కు చేయడం జరిగింది. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ మీద, అదేవిధంగా ఇట్లాంటి యాప్స్ని ప్రమోట్ చేసిన వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ చేయడానికి మారేట్పల్లి పోలీస్ స్టేషన్కు ఆ కంప్లైంట్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు 2017లో కేసీఆర్ గారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు, కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్నాయి అనే విషయాన్ని ఆయన గుర్తించి దానికై ఒక ప్రత్యేకమైన చట్టం 1974 యాక్ట్ ఏదైతుందో దానిలో అమెండ్మెంట్లు చేసి 2017లో ఒక చట్టం తేవడం జరిగింది. ఆ చట్టాన్ని పటిష్టంగా ఇంప్లిమెంట్ చేసిన ఘనత కూడా గతంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి దక్కుతుంది. అయితే గత సంవత్సరంన్నరగా మనం చూడవచ్చు ఈ బెట్టింగ్ యాప్ కేసెస్, సైబర్ ఫ్రాడ్ అనేటిది చాలా ఎక్కువ కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకుండా పెద్ద ఘటన జరిగినప్పుడే దాన్ని కొద్దిగా హైలైట్ చేసుడు, కేసులు కట్టుడు అనేది మనకు కనబడుతుంది. ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఉన్నది, అయితే వాళ్ళు ఏ విధంగా ఆపరేట్ చేస్తుండ్రు. నేను చూసింది ఏంటంటే బాలకృష్ణ అనే వ్యక్తి ఒక సినిమా యాక్టరు, అదేవిధంగా ప్రభాస్ అనేట ఆయన, అదే గోపీచంద్ అని ఒక కథానాయకుడు ఉన్నాడు. అయితే వీళ్ళు ముగ్గురు ఒక షోలా, దానికంటే అన్యాయం ఏంటంటే ఇదే షోలా ఒక ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ ఇద్దరు ఒక షోలో కూర్చుంటారు. అయితే షోలో కూర్చుంటే బాలకృష్ణ హోస్ట్ చేస్తుంటాడు. అన్స్టాపబుల్ అని ఒక దాంట్లో ఒక ఎపిసోడ్లో వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. అయితే దాని వెనుకకు పోస్ట్ స్పాన్సర్డ్ బై ఫన్88 అనే యాడ్ వస్తుంది. ఈ గోపిచంద్ మళ్ళా ప్రభాస్ వీళ్ళు ఏదో బహుమతి గెలిచినట్టు, ఆ బహుమతికి సంబంధించి ఒక గిఫ్ట్ ఒకటి ఉంటుంది కదా, దాని మీద హ్యాంపర్ మీద ఈ పేరు రాసి ఉంటుంది, ఫన్88 అని రాసి ఉంటుంది. వాళ్ళు చేసుడు కూడా తప్పే కదా, ఇది దేశద్రోహం ఇది. అయితే ఈ విషయాన్ని సపోర్ట్ చేసుడు ఎంతవరకు సమంజసం? ఈయన వ్యక్తిగతంగా ప్రజలకు చెప్తాడు ఏమని, మీరు ఈ యాప్స్ ఆడుండ్రి, ఈ గేమ్స్ ఆడుండ్రి, ఆడితే మీకు గిఫ్ట్స్ వస్తాయి, మీకు బహుమతులు వస్తాయని నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను. అంటే ఎన్ని పైసలు తీసుకున్నావా బాలకృష్ణను వాళ్ళతోన? మా జీవితాలు ఖరాబ్ చేయడానికి ఎన్ని పైసలు తీసుకున్నాను? ఏం మెసేజ్ పాస్ ఆన్ చేస్తున్నావు సమాజానికి? అంటే నువ్వు అది ఆడమని చెప్తున్నావా? ఇంత ఘోరం అది.